ఆధారం నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా విశాలతను కలిగించిన దేవా విశాలతను కలిగించిన దేవా నీ చల్లని బడిలో నన్ను చేర్చగలవా నీ చల్లని బడిలో నన్ను చేర్చగలవా చక్కని పాట పాడి దేవుని మెప్పించిన ఎవరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తానండి. తల్లి తండ్రి లేకున్నా చూడండి,
బంధువులందరూ విడిపోయినా దుర్వాసన, లోకమంతా ఒకరైనా, బాధలన్నీ బంధువులైనా, మనం ఏ విధంగా చూసినా మనకు ఆశీర్వాదం అంటే మన ప్రభువుని యేసుక్రీస్తే. మనం ఆయన ఆశ్రయించవలసిన వాళ్ళమే. 91 కేసులో మొట్టమొదటి ఉంటుంది. నాకు ఏమంటారు మంచి మాట చూడు, 91 మొట్టమొదటి మహోన్నత నివసించేవాడే ఆయన సన్నిధికి వస్తే చాలట, మనకి ఆయన చెంతకు వస్తే చాలట, మనకి సమస్తము ఆశ్రయం. ఏంటంటే మనకు లోటు ఉండదు. ఇంకా మన అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడమే మనకి చేయవలసిన పని. చక్కని పాట పాడి దేవుని మలిపించిన యవన బిడ్డను బట్టి మరొకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దామండి. స్వరం అన్నది ఒక వరము. ఆ వరాన్ని యవన బిడ్డలకు ఇచ్చినప్పుడు దాన్ని వాడాలి, ఆడుకోవాలి, దేవుని పట్ల వాడబడాలి. ఈరోజు చదవబడిన కీర్తన భాగాన్ని కొద్ది సమయాన్ని ధ్యానం చేసుకున్నామండి. ఈ కీర్తన ధ్యానం చేయవలసిందిగా మన సంగీత గారిని ఆహ్వానిస్తానండి. మొదటగా నడిచిన తర్వాత కీర్తన ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మనం భావించుకొని మన జీవితాల్లో ఒక వెలుగు నింపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్మరించుకుంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకునేందుకు ఇచ్చేసినటువంటి సంఘస్థులందరికీ, అలాగే ఇంకనూ రాబోతున్న సంఘస్థులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ వందనాలు తెలుపుకుంటూ, ఈరోజు మనందరం కూడా ఒట్టి చేతులతో వచ్చాము అని అనుకోకుండా నిండైన చేతులతో ఆయన ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళాలని భావిస్తూ ఆయన సన్నిధానంలో ప్రార్థించుకున్నట్టు వచ్చినటువంటి సంఘములకు మరి ఒకసారి శుభము తెలియజేసుకుంటూ 51వ కీర్తనను మనం ధ్యానించుకున్నాం. ఇది ఫిబ్రవరి 18వ తారీఖు 2012వ సంవత్సరంలో ధ్యానించుకున్నాం. మళ్ళీ 3 సంవత్సరాలకి ఆ రొటేషన్ వచ్చింది. నిజంగా 150 కీర్తనలు అంటే 3 సంవత్సరాలు తిరిగి ఒక కీర్తన వస్తుంది. 54 వారాలు కాబట్టి సంవత్సరానికి. ఇది 2012. అప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనం ఎలా ఉన్నామో తిరిగి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈ కీర్తనని ఆయన సన్నిధానంలో ధ్యానించుకునే కృప దేవుడు మనందరికీ ఇచ్చినందుకు, ధ్యానించుకున్న ఆ కీర్తనలో మనందరం మనస వాచ మన ఆలోచనలన్నీ ఆ కీర్తన ధ్యానం వైపు, ఆయన సులువు మీద మనం ఉంచి ఆ ధ్యానంలో కూడా మనము కూడా పాలు పంపులు పొందుకున్నప్పుడు ఆశీర్వాదాలు మనకు స్వంతం అని భావిస్తూ ఈ 51వ కీర్తన ధ్యానించుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను విడిచివేయుము. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, సకల మహిమాన్వితుడ, మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమమయుడ, జీవం గల దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన 51వ కీర్తన దావీదు రాసిన కీర్తని తను చేసిన పాపములను పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో హృదయంతో వ్రాసినటువంటి కీర్తనని మేము ధ్యానించుకునే కృప మాకు దయచేసారు తండ్రి. ఈ కీర్తన ధ్యానించే సమయంలో పరిశుద్ధాత్మ నా మీద దిగిరమ్మని, ధ్యాన సమయంలో విన్నటువంటి సంఘస్థులందరి మీదకి నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపమని, ధ్యానములో మాతో మీరు మాట్లాడమని, ఆ ధ్యానములో తిరిగి నీ జ్ఞానమును మాకు దయచేయమని, మేమందరము ఆత్మీయతగా ఎదగటానికి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి.
ఇది అందరికీ మనకి తెలిసిన కీర్తనే. ఆ హెడ్లైన్ ఒకటి ఉంది, చూశారు కదా. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అన్న ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తన చాలా విశిష్టమైనటువంటి కీర్తన. అన్యులు ఇలాంటి కీర్తనలు రాయలేరు, చదవలేరు. వేరే వాళ్ళు చదివినా దాని గురించి మనసు పట్టరు. ఎందుకంటే ఈ కీర్తనలో ఏముందంటే హృదయంలో ఉన్నటువంటి పాప భారమునంతా దేవుని ముందు కుమ్మరించి, ప్రభువా నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మామూలుగా కాకుండా నా హృదయాన్నంతా నలగొట్టుకొని భారంతో నా తప్పును ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నటువంటి ఈ తప్పుని నువ్వు నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించు అని ఒక విధమైనటువంటి పశ్చాత్తాప హృదయంతో వ్రాసినటువంటి కీర్తన. అయితే దీనిలో ఉన్న సందర్భాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దయచేసి నేను వాక్యమే మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వేరే ఉద్దేశం కాదు, వేరే విధంగా కూడా అనుకోవద్దు. ఈ కీర్తనకి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కానీ ముందు ఏమి జరిగింది గతంలో, దాని ద్వారా ఈ కీర్తన వ్రాశాడు అని మనకు తెలియాలి. అని అంటే దీని యొక్క పూర్వపరాలు మనకు తెలియాలి. ఏమిటి పూర్వపరాలు అన్నప్పుడు, దావీదు మహారాజుని దేవుడు అరణ్యంలో నుండి రాజుగా చేశాడు. గొర్రెల కాపరులుగా ఉన్న అతన్ని ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించే రాజుగా చేశాడు. దోటి పెట్టుకున్నటువంటి వ్యక్తిని రాజదండాన్ని పెట్టుకోవడానికి చేశాడు. అరణ్యంలో ముళ్ళ కంపల్లో రాళ్లలో తిరిగేటువంటి కాళ్ళు గల ఉన్నటువంటి దావీదుని పాదరక్షలతోటి తివాచీల మీద సింహాసనం మీద కూర్చునే విధంగా దేవుడు చేశాడు. అంటే ఒక చాలా తగ్గింపు కలిగినటువంటి లేదా చాలా పాతాళ సంబంధమైన, అంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి భవిష్యత్తులో గొప్ప రాజుగా పరిపాలించే రాజుగా చేసినటువంటి ఈ దావీదు రాజు మధ్యలో ఆశీర్వాదం పొందుకొని ఐశ్వర్యం పొందుకొని 12 గోత్రాలకు రాజుగా ఏర్పాటు చేసినటువంటి సువిశాలమైన సామ్రాజ్యానికి రాజు అయిన తర్వాత సహజంగా మానవులకు ఉండే లక్షణం ఏమిటంటే గతంని కొంచెంసేపు మర్చిపోతారు. గతమును కొంచెంసేపు మర్చిపోయి వర్తమాన కాలంలో జీవిస్తూ నేనున్న పొజిషన్కి గర్విస్తారు, లేదా తన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావానికి లోనవుతారు. అందువలన నేత్రాశ, శరీరాశ, జీవ డంబాలు కలిగిన వ్యక్తులుగానే కొద్ది సమయాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళు చేస్తున్న తప్పులు అవి ఆ సమయంలో ఒప్పుడుగానే కనబడుతుండొచ్చు. అది తప్పుగా అనిపించినప్పుడు తప్పు చేయడు, కానీ ఆ చేస్తున్న తప్పు ఒప్పుగా అనిపించవచ్చు కాబట్టి తప్పు చేస్తారు. అదేవిధంగా ఇంతటి రాజుగా చేసినటువంటి దావీదు మహారాజు ఒక వసంతకాలమున యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో రాజు ముందు ఉండి నడిపించాల్సినటువంటి యుద్ధంలో బద్దకించి లేదా ఇంకేదైనా విశ్రాంతి కోరుకొని సైన్యాన్ని మాత్రం యుద్ధానికి పంపిస్తాడు. తను మాత్రం రాజనగరంలో ఉండిపోయాడు. సైన్యానికి యుద్ధానికి పంపించినప్పుడు సైన్యములకు ముందు శతాధిపతి లాంటి వాళ్ళు వీరులు ఉంటారు, సైన్యం ఉంటుంది, వాళ్ళు శ్రమ పడుతుంటారు శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు. కానీ రాజు ఉండాల్సిన స్థానము ఆయన ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. ఉండి ఒకరోజు సాయంకాలం విహరిస్తూ ఉన్నాడట. చూడండి, యుద్ధం చేయాల్సిన రాజు ప్రజలను నడిపించడానికి, రక్షణ నడిపించడానికి సైన్యంతో యుద్ధం చేయాల్సిన రాజు విహరిస్తూ ఉన్నాడు. అంటే కొంచెం హ్యాపీగా ఏమంటారు దాన్ని, ఆ భారాన్ని తగ్గించుకొని ప్రెషర్ కోరుకున్నాడు. సరే విహరిస్తున్నాడు, మిద్దె మీద విహరిస్తున్నప్పుడు కొన్ని క్షణాలు సాతాను మనల్ని పట్టి పీడించడానికి అవకాశం ఇచ్చే సమయాలు కూడా వస్తాయి. అంతటి రాజు కూడా
ఒక వ్యక్తిని, ఒక స్త్రీని చూసి స్నానం చేస్తున్నప్పుడు ఆమె అందానికి బుద్ధుడైపోయి ఆమెని రాజుగా అధికారంతో తన అంతఃపురంలోకి రప్పించుకొని ఆమెతో వెళ్తాడు. చాలా చిన్నగా కనపడిన రాజు రాజత్వం, ఆ రాజరికాన్ని, ఆ అధికారాన్ని, తన అధికారాన్ని సొంతం చేసుకొని దాని యొక్క నీడలో సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక స్త్రీ అందంగా ఉన్నా ఆమెతో అతను శీలిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే విశ్వాసంలో కొనసాగుతున్న మనము ఇంకా సాతాను లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారా, లేదా విశ్వాసంలో మనం కొనసాగుతున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనము, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న మనము విశ్వాసంలో కొనసాగుతూనే, రక్షణలో కొనసాగుతూనే తప్పుడు పాపాలు చేయడానికి ఒక్కొక్కసారి సాతాను వదిలిపెట్టకుండా ఉంటుంది. ఆ వీక్ పాయింట్ పట్టుకొని ఏమైందంటే ఆయన ఊరియా అనే ఒక సైనికుడు అతని భర్తని మాత్రం యుద్ధానికి పంపించి అతని భార్యని అతను పొందుకుంటాడు. పొందుకున్న తర్వాత తప్పు చేశాడు తప్పు. అది తప్పని తర్వాత తెలిసిన సంవత్సరం పాటు అతను ఆ తప్పు మీద తన దేవుణ్ణి ప్రార్థించలేదు. ఒక సంవత్సరం వెయిట్ చేశాడు యెహోవా దేవుడు. ఒక సంవత్సరము అతను వెయిట్ చేసి ఇతను చేసిన తప్పుకి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని క్షమాపణ వేడుకుంటాడేమో అని యెహోవా దేవుడు ఎదురు చూశాడట. ఆ సంవత్సర కాలంలో 32వ కీర్తనని దావీదు రాశాడు. ఈ 32వ కీర్తన దావీదు రాశాడు. అది తర్వాత మనం చదువుకోవచ్చు. ఆ తరువాత ఈ సంవత్సర కాలం అయిన తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇంతటి ఔన్నత్యంగా నేను ఏర్పాటు చేసిన దావీదు రాజుగా చేస్తే ఈరోజు తప్పు చేశాడు. ఒక సామాన్యమైన యువతతో తప్పు చేసి ఒక ఆమె భర్త అయినటువంటి చిన్న సైనికుని యుద్ధంలోకి పంపించి చివరికి అతను చనిపోయేట్లు కూడా ప్లాన్ ఇచ్చి ఆ సైన్యాధిపతికి ఆ ఊరియా అతను చంపేసేయండి అని ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ప్రకారం చంపబడినందువల్ల ఇతను మర్డర్ అయ్యాడు. మర్డరర్ అంటారు. మర్డరర్ అంటే చంపబడినవాడు, చంపిన వాడిని మర్డరర్ అంటారు. అంటే ఇతను వ్యభిచారం చేశాడు, అతని భార్యని ఆమె భార్యని మర్డర్ చేశాడు కాబట్టి మర్డర్. అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని నేను కోరుకున్న దావీదు అని పిలిపించుకుని రాజుగా చేసిన దేవుడు ఇంతటి పని చేశాడని సంవత్సర కాలం వెయిట్ చేశాడు దావీదు గురించి. తప్పు క్షమించయ్యాన వేడుతాడేమో, వేడుకోలేదు కాబట్టి ఇక ఊర్చుకోలేక దేవుడు నాతాననే ప్రవక్తను పంపిస్తాడు. వెళ్ళు, నాతాను ప్రవక్త అతను చేసిన తప్పుని నువ్వు అతనికి తెలియచేయి అని అన్నప్పుడు ఆ నాతాను ప్రవక్త వచ్చి ప్రభువా ఆ సంఘటనతో మనకు తెలుసు, నువ్వు తప్పు చేశావు. ఒక చిన్న గొర్రెపిల్ల లాంటి ఒక అతను చిన్న గొర్రెపిల్లని పెంచుకుంటుంటే ఆ గొర్రెపిల్లని నువ్వు పాడు చేసావని చెప్పేసి అంటే అంతటి దుర్మార్గమైన పని చేసినటువంటి ఎవడో వాడు చచ్చిపోవాల్సింది, సంపాదిస్తుంది వాడిని అని అన్నప్పుడు అతనే నీవు అని అన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి ఈ 51వ కీర్తన రాస్తాడు. ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ 51వ కీర్తనలో. ఏమైనా ఉంది ఈ 51వ కీర్తన అంటే, దేవా నీ బాహుల్యము చొప్పున నన్ను కరుణింపు, బాహుల్యము చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నేను అతిక్రమం చేశానయ్యా, తప్పదు. అది వీక్ పాయింట్ లేదంటే ఆ పరిస్థితి, ఆ శాతం యొక్క దీనివల్ల నేను తప్పు చేశాను, ఆ తప్పు చేసి నన్ను క్షమించు అని అంటూ మొట్టమొదటి ఏమంటారు తెలుసా, దేవా నీ కృప చొప్పున. కృప ఇందాక కూడా పాటలో పాడారు. కృప అనే విషయంలో కృప ఇంతకుముందు పాస్టర్ కూడా కృపని గురించి వివరంగా చెప్పేవాడు. పొందుకోలేనిదే కృప అంట, పొందలేనిది పొందుకోవడమే కృప. ఏమిటి పొందలేనిది అని అన్నప్పుడు ఒక చిన్న 3.5 సంవత్సరము ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కన ఉంటూ ఆయనతో పాటు జీవిస్తూ ఆయన పరిచర్యను గమనిస్తూ ఆయన పరిచర్యలో పాలు పంచుకుంటూ ఆయన ఉపదేశాలను వింటూ ఆయనకి పరిచర్య చేస్తూ ఆయనతో భోజనం చేస్తూ ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరములు
తర్వాత దేవుని కృప లేనందువలన ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి. వరాలిచ్చే దేవుడు, సాక్షాత్ దేవుడైన మానవుడిగా జన్మించి 33 సంవత్సరాలు జీవించిన సమయంలో చివర 3.5 సంవత్సరంలో శిష్యుడిగా చేరేటువంటి ఆధిక్యతను పొందుకొని ఆ కృప పొందుకుంటున్నాను అని తెలుసుకోకుండా 3.5 సంవత్సరం ప్రభు అని యేసుక్రీస్తు ప్రక్కన శిష్యర్పణ చేసి ఆయన చేస్తున్నంత గమనిస్తూ ఆయన పరిచర్యలో ఈయన కూడా పాల్పంపులు పొందిన ఇస్కరియోతు యూదా దేవుని 30 వెండి నాణ్యాలకి అమ్మి వేసినందువలన ఆడెక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. కారణం, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు అని అడగనందువలన నరకంలో వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:10 వరకు 6:10 అంటే ఆ 6.5 గంట అంటే 3.5 సంవత్సరం ఇస్కరియోతు యూదా నరకంలోకి పోతే 3.5 గంట యేసయ్య పక్కన శిలువ మీద ఉన్న రెండవ దొంగ పరదైస్కి వెళ్ళటమే గొప్ప. 3.5 గంటలో భూమి మీద ఉన్న ఒక వ్యక్తి పచ్చి దొంగ ప్రభు అయిన యేసు యొక్క దాన్ని ఏమంటాము ఆ శుభవచనాలతో నేడే నీవు నాతో పాటు పరదైసులో ఉందని 3.5 గంటలోనే దొంగ పరదైసుకి వెళ్ళిపోయాడు. కానీ 3.5 సంవత్సరము పరిచర్యలో యేసయ్యతో ఉన్నటువంటి శిష్యుడైన ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళిపోయాడు. దొంగది కృప. దొంగ కృపను పొందుకున్నాడు. అలాంటి కృపలో